మేము చాలా బలంగా పనిచేసాం, ప్రజలకి రక్షణ కల్పించడంలో మేము బలంగా ఉన్నామని. మీరేమన్నారు? ఆ వాగు పక్కన వెంచర్లు వేశారు, దానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పర్మిషన్లు ఇచ్చారు అని మీరు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు మాట్లాడుతున్నప్పుడు 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితమే పర్మిషన్లు ఇచ్చామా? అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పర్మిషన్లు ఇచ్చినవి దాంట్లో ఉన్నాయిగా. మరి దాంట్లో ఇప్పుడు మనం ఆ టాపిక్ నుంచి ఇటు వస్తే, ఇప్పుడు మీరు కూల్చేసే హైడ్రా పేరు చెప్పి కూల్చేసే కట్టడాలు కావచ్చు, వరదలకు అడ్డుగా ఉన్నటువంటి కట్టడాలు, ఈ అన్ని కబ్జా చేసుకున్న కట్టడాలు కావచ్చు, వీటిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పర్మిషన్లు ఇచ్చిన కట్టడాలు లేవా? మేడం, మీరు ఒకటి, హైడ్రాని మనం అర్థం చేసుకునే విధానం వేరుగుండాలి. పర్మిషన్స్ తెలిసి జరుగుతాయా, తెలియక జరుగుతారా సెకండరీ. ఎప్పుడైనా మీరు ఒకటి గమనించండి, సరే మీరైనా నేనైనా మనం ఒక ఫ్లాట్ అయినా తీసుకుంటా, లేకపోతే ఎవరైనా మనం తీసుకుంటే, సరే అన్నైనా ఎవరైనా ఫ్లాట్ తీసుకున్నప్పుడు దానికి అప్రూవల్ ఉందా, రేరా అప్రూవల్ ఉందా లేదా, హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా లేదా, లేకపోతే దానికి పట్టాదారు ఎవరు ఉన్నారు, ఆ పట్టా పాస్ పుస్తకం ఎవరి దగ్గర ఉంది, అది ఎవరి జనరేషన్ నుంచి వచ్చిందని మాత్రమే చూస్తాం. కానీ అది చెరువు మీద ఉందా, లేకపోతే నాలా మీద ఉందా, లేకపోతే బఫర్ జోన్లో ఉందా అని ఎందుకు చూడం? ఎప్పుడన్నా చూస్తాం మనం? బఫర్ జోన్ లో ఉందా, ఐఎఫ్టీ జోన్ లో ఉందా అనే విషయం కామన్ మ్యాన్ కి తెలియదు. సామాన్యుడు ఈ పదాలు ఇప్పుడే వింటున్నాడు. ఎస్, ఇప్పుడే వింటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు లేక్ వ్యూ అంటే ఎంత ఫేమస్ ఉండే. లేక్ వ్యూ పెట్టంగానే ఆటోమేటిక్గా చెరువు పక్కన ఫ్లాట్లు కొనాలంటే ఎంజాయ్ చేసుకుంటూ కొనేటోళ్ళు, దాని తగ్గట్టు ప్రైమ్లో అది ఏది ప్రైమ్ ఏరియా అని చెప్పి పైసలు ఎక్కువ తీసుకునేటోళ్ళు. ఇప్పుడు లేక్ వ్యూ అంటే భయపడుతున్నారు. ఎందుకు అంటే మేడం, నేనేమంటున్నా, ఈ వనరులు మన కోసం మాత్రమే కాదు మేడం, ఈ వనరులు మన భవిష్యత్ తరాల కోసం, మన పిల్లలు లేకపోతే మనవాళ్ళు వీళ్ళు కూడా ఈ వనరులను చూడగలగాలి, ఈ వనరులను అనుభవించగలగాలి. అనుభవించినప్పుడే వాటిలో ఆ సారం ఏంటో తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు మీరు ఒకసారి రాజేంద్ర నగర్ నుంచి మీరు నానక్రామ్ గూడకు వెళ్ళండి, మూసిని దాటుకుని వెళ్తారు. మూసి మధ్యలో ఎవరైనా బిల్డింగ్ కడతారా మేడం? ఎవరు పర్మిషన్ ఇచ్చి ఉంటారు? మరి మేము ఇచ్చాము దానికి పర్మిషన్స్. సో ఇక్కడ ఏమంటా, ఇక్కడ ఈ మాట మేమిచ్చాము. ఇప్పుడు మూసీ నదిలో మధ్యలో బిల్డింగ్ ఎవరు కడతారు? మేమిచ్చామా పర్మిషన్ అని మీరు చెప్తున్నారు. మేమిచ్చామా 10 ఏళ్లలో, అది 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం కట్టింది, వాళ్ళు ఇచ్చారు కదా పర్మిషన్ అని వాళ్ళు చెప్తున్నారు. ఏ అధికారి ఇది తప్పించుకునే ప్రక్రియ అసలు కానే కాదు. నేను వివరణ ఇస్తున్నాను కదా. ఏ అధికారి తప్పు చేసినా, ఏ రూపంలో చేసినా, ఎందుకు చేసినా దాన్ని బయట పెట్టి దాన్ని కూలగొట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది, హైడ్రాకు ఉంది. ఇంకో విషయం చెప్తున్నా, నోటీసులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళ స్థితిగతులను, వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకోకుండా వాళ్ళని కూలగొట్టే ప్రయత్నం ప్రభుత్వం. మీరు కూలగొట్టే ప్రయత్నం చెయ్యట్లేదని చెప్పకండి. ఆల్రెడీ కొన్ని ప్రదేశాల్లో, కొన్ని ప్లేసెస్లో మనం కొన్ని విజువల్స్లో కూడా చూసాం. వాళ్ళకి ఉదయం 7 గంటలకు వెళ్ళారు, తెల్లవారుజామున 6 గంటలకు వెళ్ళారు. అసలు ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్కి అది ఐఎఫ్టీ జోనా, బఫర్ జోనా, చెరువుని కబ్జా చేశారా అనే కనీస జ్ఞానం లేకుండా మామూలుగా పర్మిషన్ ఉందా, లేకపోతే లీగల్గా ఉందా, డాక్యుమెంట్లు బాగున్నాయని చూసి కొనుక్కొని ఒక సామాన్యుడి ఇంటిని పడగొడితే అది నష్టమే కదా. మరి ఆ సామాన్యుడికి అన్యాయం జరిగినట్టు కాదా? ప్రభుత్వం వాడికి అన్యాయం చేయలేదా? మేడం, ఒకటి అన్యాయ విషయంలో ప్రభుత్వం కనుక ఈ విషయంలో స్ట్రిక్ట్గా ఉండకపోతే, ఇప్పుడు మనమే ఇందాక మాట్లాడుకున్నాం కదా, లేక్ వ్యూని అట్రాక్ట్ అవుతాం, ఎఫ్టీఎల్ను చూడము, బఫర్ జోన్ చూడము. ఇదంతా ఎంత నిజమో నిజమే. ఇప్పుడు సార్ నిజమే, ఇప్పుడు ఇదంతా ఎంత నిజమో మీరు చెప్తున్న ఈ ప్రకృతిని తర్వాతి తరాలకు అందించాలి అనే మాట ఎంత నిజమో, ఇప్పుడు అతను అసలు ప్రస్తుతానికి తనున్న పరిస్థితి ఎవరైతే ఆ నాలాన్ని ఎంక్రోచ్ చేసి ఆ చెరువుని కబ్జా చేసి బిల్డర్ ఎవరైతే కట్టించి ఇచ్చారో, ఎవరైతే పైసలు వసూలు చేసుకున్నారో వాళ్ళు దానికి కట్టేయాల్సిందే. మళ్ళీ తను ఎలా చెప్తా? ఇప్పుడు ఇన్ని ఫ్లాట్లు కూలిపోతే నేనేం చేస్తాను? నేను అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే కడతాను. ఇప్పుడు అక్కడ జరిగిన సామాన్యుడికి ఆయన 50,000 60,000 ఉద్యోగం తెచ్చుకుంటాడండి. అతి సామాన్యుడు ఆయనకున్న పరిధిలో ఇది బాగుంది, డాక్యుమెంట్లు బాగున్నాయి అని కొనుక్కున్నాడు. ఇవాళ మీరు చెప్పిందంతా నిజమని ఒప్పుకున్నా కూడా తను నష్టపోయిన దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇప్పుడు తను కూడా ఓటరేగా. నేను అంటున్నా, అంటే ఓటర్ బేస్ మీద కాదు, కానీ ఏవి రంగనాథ్ గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఆల్రెడీ కన్స్ట్రక్ట్ ఏదైతే ఉన్నాయో కొంచెం బఫర్ జోన్కి దగ్గరలో ఉండి, ఎఫ్టీఎల్ దానికి దగ్గరలో ఉన్నా కూడా వాటి జోలికి మేము పోవట్లేం. కానీ వాటికి నోటీసులు పోతున్నాయి. ఎందుకంటే మీరు మిస్టేక్ చేస్తారని చెప్పి నోటీసులు అయితే పక్కా పోతున్నాయి. కొన్ని విషయాలు జోలికి పోము. కానీ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఉంది. ఎన్ కన్వెన్షన్ ఒకసారి మీరు జాగ్రఫికల్గా ఒకసారి మీరే ఊహించుకోండి. ఎన్ కన్వెన్షన్ ఏముంటుందంటే, ఇప్పుడు గుండ్రంగా ఒకటి ఉన్నది అనుకోండి, సర్కిల్కి ఇస్తే దాని మధ్యలో మనం కోత పెట్టినాం అనుకోండి, ఈ కోత ఏదైతే ఉందో ఆ కోత మొత్తం ఎన్ కన్వెన్షనే.
దాని మీద అసెంబ్లీలో ఇప్పుడు మీరు కాదు సార్, మేడం, దాని మీద ఇప్పుడు మీరు అసెంబ్లీ- వినండి, ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినంత మాత్రాన జరిగే నష్టం లేదు. ఇప్పుడు మేము అడుగుతున్న ప్రశ్న అది కాదు. మీరు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారా, ఓవైసీ అక్కడ ఉన్నది వాళ్ళ ఏరియాలో ఉన్నాయి కూలగొట్టి, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ తిరుమల రెడ్డి గారి ఇల్లు మీరు పడగొట్టారా, దానివల్ల వాళ్ళకి పెద్ద ఆర్థిక నష్టం జరగకపోవచ్చు. కానీ సామాన్యుడి విషయం అలా కాదు. జీవితం అంతా దాచుకున్న డబ్బులతో కొనుక్కున్న ఇల్లు అది. సామాన్య విషయంలో గవర్నమెంట్ ఎమోషనల్గా ఆలోచిస్తుంది, ఎథికల్గానే ఆలోచిస్తుంది. అంత రూడ్గా వెళ్ళి ఏదో సినిమాల్లో హీరోయిజం చూపించే ప్రయత్నం ఇక్కడేం మేము చేస్తలేం. కూలగొట్టిన వాళ్ళకి ఏం చేస్తారో చెప్పండి మేడం. కొన్ని అయితే మీరు నమ్ముతారా, కొన్ని అయితే నాలను అడ్డంగా ఇట్లా ఆఫ్ చేసిర్రు. నిజమే. ఆ. మరి ఇప్పుడు నాళాలు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదా ఇవన్నీ? నేను ఒకటే అంటున్నా మేడం, ఈ అసలు ఒక మేడం, విషయం ఒకటే- చెప్పండి. మేడం, ఇప్పుడు మీరు చెప్పిన నాళాలు, మూసీ నది మధ్యలో కట్టిన కట్టడాలు కేవలం 10 ఏళ్లలో కట్టినవి కాదుగా, మేడం, అంతకుముందు కట్టినవి కూడా ఉన్నాయి. మీకు సైడ్ క్వశ్చన్ ఇస్తున్నా మేడం, మీకు సైడ్ క్వశ్చన్. మీరు పక్కన ఒక సేఫ్ జోన్లో ఇల్లు కట్టుకున్నారు, ఒక ఫ్లోర్ పెట్టుకున్నారు, సరే G+ పెట్టుకున్నారు. మీ పక్కన నాలా ఉంది, నాలాకి అడ్డంగా ఒకళ్ళు కట్టిర్రు. ఆ కట్టడం వల్ల ఆ నీళ్ళు మొత్తం మీ ఇంట్లోకి వచ్చినాయి. ఆర్ యూ అగ్రీ విత్ దట్? నేను ఎందుకు ఒప్పుకుంటాను? మరి గవర్నమెంట్ ఎందుకు ఒప్పుకోవాలి మరి? మరి ఇప్పుడు ఆ కట్టిన వాడికి తీసుకున్న వాడికి అన్యాయం జరిగినప్పుడు న్యాయం ఏం మేడం, చేస్తాను? తెలియకుండా జరగడం అనేది ఇన్నోసెన్స్, తెలిసి జరగడం అనేది క్రైమ్. మీరు ఇన్నోసెన్స్ పర్సన్స్ లేరా? మీరు కూలగొట్టిన వాళ్ళలో ఇన్నోసెన్స్ ఇన్నోసెంట్ లేరా? పర్సన్ ఉంటే తప్పకుండా రిలీఫ్ ఉంటుంది మేడం, ఆ విషయంలో ఏం డౌట్ లేదు. ఏమి ఇవ్వబోతున్నారు? ఇవ్వడం అంటే ఇప్పుడు ఇంతవరకు పెద్దగా హైదరాబాద్ మొత్తం కూలగొట్టే సందర్భాలు ఏం లేవు. దాదాపు ఒక 20 నుంచి 25% వరకు ఎంకరేజ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ హైదరాబాద్ మొత్తం మీద. సో వేటి జోలికి వెళ్ళలేదు, కానీ మేజర్ ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, హైడ్రా అనేది కేవలం ఏదో వచ్చిందాన్ని కూలగొట్టుకొని ముందుకు వెళ్ళడం కాదు మేడం, ఇది భవిష్యత్ తరాలకు ఇచ్చే ఒక మెసేజ్. పరిపాలనలో ఉన్న అస్తవ్యస్తతని కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్న హైడ్రామా అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పండి. మేడం, ఒకటి మీరు పరిపాలన అస్తవ్యస్తత అంటున్నారు, ఎక్కడ అస్తవ్యస్తత అయింది మేడం? అది మాట్లాడదాం మనం. మీరు హైడ్రా గురించే ముందు చెప్పండి. నేను అడిగిన 2018లో కేసీఆర్ గారు డిసెంబర్ 11వ తారీఖు అధికారంలోకి వస్తే జూన్ జూలై వరకు కేవలం ఇద్దరే ఉండే మంత్రులు, మహమూద్ అలీ గారు, కేసీఆర్ గారు. ఒక్క క్యాబినెట్ సమావేశం జరపలే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒక క్యాబినెట్ సమావేశం జరగలే, ఒక దాని మీద ఇనిషియేటివ్ తీసుకెళ్ళే, గవర్నమెంట్ సంబంధించింది ఏ మెజర్స్ కూడా ఇవ్వలే దాదాపు 8 నెలల వరకు. కానీ కాంగ్రెస్ పార్టీ అది చేసిందా మేడం? ఒక మహిళగా మీరు చెప్పండి మేడం. 100 రోజుల్లో మీరు చెప్పిన 6 గ్యారెంటీలు నిజం Yes, చేస్తామని madam. చెప్పారు Yes, కదా. madam. ఇప్పుడు ఉచిత విద్యుత్ కానీ, లేకపోతే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కానీ ఎంతమందికి ఇచ్చారు? ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చాం అని చెప్పడం కాదు, ఎంతమందికి మేడం 200 ఇదే యూనిట్ల వరకు ఇచ్చారు? క్షణము మీరు మేము మనం ఏదో ఒక ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే ఎంపీడీ ఆఫీస్కి వెళ్దాం, ఏదో ఒక ఊరు మీరే చెప్పండి, ఏదో పలానా ఊరికని వెళ్దాం, ఆ ఊరికి వెళ్దాం. ఎవరికి ఏమేమి రిలీఫ్ వచ్చినా, అయితే రైతు బంధు రూపంలో వచ్చిందా, లేకపోతే రుణమాఫీ రూపంలో వచ్చిందా, లేకపోతే ఉచిత బస్సు రూపంలో వచ్చిందా, లేకపోతే వేరే అంశాల రూపంలో వచ్చిందని చెప్పి మనం అంతా కౌంట్ తీసుకుందాం, డేటా తీసుకుందాం. ఇన్ కేసు ఆ డేటాలో అంతా ఫేక్ అని వచ్చిందనుకోండి, ఇదే ఇంటర్వ్యూలో మీరు నన్ను ప్రశ్నించండి, ఇదే ఇంటర్వ్యూలో నన్ను క్వశ్చన్ చేయండి. మనం ఇప్పుడు 4 గోడల మధ్య కూర్చొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, పార్టీలకు అతీతంగా అడుగుతున్నారు సార్. పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పలేదు నేను. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ 200 యూనిట్ల పథకం అనేది ఎన్ని ఏరియాల్లో ఎంతమందికి జెన్యున్గా ఇచ్చారని మీరు చెప్తున్నారు, పార్టీ వాళ్ళు అడిగారని చెప్పలేదు కదా. మేడం అన్ని ఏరియాలకు జెన్యున్గా ఇస్తూనే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఫ్రీ కరెంట్ అని చెప్పి నిన్నే ప్రకటించడం జరిగింది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నాయో అది యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే నార్మల్ ప్రైమరీ స్కూల్స్, అంగన్వాడీ వరకు ప్రతి ఒక్కరికి ఏది ఉచిత విద్యుత్ అనేది వారికి ఇస్తున్నాం.